ముస్లింలు వాళ్ళ మతాన్ని చక్కగా కాపాడుకుంటారు. హ్మ్. క్రిస్టియన్స్ అద్భుతంగా కాపాడుకుంటారు. హిందూ అనేసరికి హ్మ్. అది మతమే కాదు ధర్మం అని ఒకరంటారు. హ్మ్. సో, హిందూ మతం కాదు ధర్మం అవును. అంటారు. దాన్ని కాపాడే వాళ్ళే కనబడరు మనకి. అవును. దాని పరిరక్షణకు ఇలాంటి కొన్ని పీఠాలు ఇలాంటివి ఉండొచ్చు గాక. అవునండి. కానీ అవి సామాన్యులకు దగ్గరగా ఉండవు ఆ అవును. పీఠాలేవి. అవునండి. ఎట్లా మరి హిందూ ధర్మం నేను చూస్తుంటే నాకు చాలా బాధ కలిగించే అంశం ఏంటంటే మెల్లిమెల్లిగా క్రిస్టియన్స్ హ్మ్. దేశాధినేతలు అవుతున్నారు, రాష్ట్రాధిపతులు అవుతున్నారు. అవును. మెల్లిమెల్లిగా హ్మ్. హిందుత్వం అనేది మైనారిటీ దశగా మారిపోతుంది. మారిపోయిందండి. ఆల్రెడీ ఈ దేశంలో 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు అవునండి. ఈ దేశంలో. అవును. ఎట్లా మరి దీని పరిరక్షణకి ఏం చేస్తారు? ఇట్లా మీలాంటి వాళ్ళు కొందరే ఉన్నారు. హ్మ్. ఎట్లా? మాలాంటి వాళ్ళని చేయడం చాలా కష్టంతో కూడుకున్న పనండి. అవును. ఫండ్స్ కావాలి ఫస్ట్ దానికి అవును. ఏదైనా చేయాలంటే. ఇప్పుడు ఉదాహరణ మీకొక మాట చెప్తా. అంటే నేను చదివాను. ఎప్పుడో ఒక 15 ఏళ్ల క్రితం చదివాను. ఎక్కడో న్యూస్ పేపర్‌లో యూరోపియన్‌లు అమెరికా ఖండం మీద అడుగుపెట్టినప్పుడు అది అమెరికా అని వాళ్ళకి తెలీదు. హ్మ్. దాన్ని కూడా ఇండియానే అనుకున్నారు వాళ్ళు. ఓకే. ఇండియా వెళ్దామని బయలుదేరారు ఐరోపా నుంచి. ఆ! వాళ్ళు ఇండియా వెళ్దామని బయలుదేరి దారి తప్పి అమెరికాలో అడుగుపెట్టి అక్కడ ఉండే వాళ్ళని చూసి రెడ్ ఇండియన్లు అన్నారు వాళ్ళని. అవును. ఎర్రగా ఉండే ఇండియన్ రెడ్ ఇండియన్స్ అన్నారు. అది కూడా ఇండియా అనుకున్నారు వాళ్ళు. ఓహ్! అనుకుని అక్కడ అడుగుపెట్టి వాళ్ళు వెళ్ళే సమయానికట ఆయన చెప్పారు. వెళ్ళారు, అక్కడ కలిశారు. తర్వాత అక్కడుండే రెడ్ ఇండియన్లు మైనారిటీలు అయిపోయారు. ఇప్పుడున్నటువంటి అమెరికన్స్ మొత్తం యూరోపియన్లే. ఓహ్! యూరోపియన్ వారసులే అక్కడ ఉన్నారు. అసలు రెడ్ ఇండియన్లో మూలవాసులు లేరు అక్కడ. లేరు. అలాగే ఏమైందంటే అండి, ఒక మూలవాసి వాళ్ళ లీడర్ చెప్పాడనమాట. యూరోపియన్లు మా ఖండం మీద అడుగు పెట్టినప్పుడు వాళ్ళు బైబిళ్ళు పట్టుకుని వచ్చారు. చేతులతో బైబిళ్ళు పట్టుకుని వచ్చారు. వాళ్ళ దగ్గర బైబిళ్ళు ఉండేవి. ఆ! మా దగ్గర పొలాలు ఉండేవి. ఆ! మొత్తం భూమి ఉండేది. కరెక్ట్. వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ని మా చేతిలో పెట్టారు. కళ్ళు మూసుకోండి అన్నారు. ప్రార్థన చేస్తామన్నారు. మేము కళ్ళు మూసుకుని తెరిచే లోపల వాళ్ళ బైబిళ్ళు మా చేతిలో ఉన్నాయి. మా భూములన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. బాబా! నిజంగా ఎంత అర్థం ఉందో చూడండి దాని వెనకాల. కరెక్ట్. కాబట్టి వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా సరే ముందు బైబిల్తో వాళ్ళు చివరికి నరమానవులు ఎవరో వెళ్ళలేనటువంటి కాంటినెంటల్ ద్వీపాలు ఉంటాయి చూసారా కొన్ని అవును. అలాంటి చోట కూడా వెళ్ళారు వాళ్ళు. అవును. నరమాంసం తినేవాళ్ళు మన ఇక్కడ ఉంటారు అలాంటి వాటిలో కూడా వెళ్ళి ప్రచారం చేయడానికి వెళ్ళిపోయారు వాళ్ళు. బాబా! కాబట్టి వాళ్ళు ఎంతకన్నా తెగిస్తారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు చేసింది ఏంటంటే ఏ దేశం వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు చేసేది చర్చిలు కడతారు, కరెక్ట్. జైళ్లు కడతారు. ఓహ్! మీరు గమనించండి. ఆహా! యూరోపియన్లు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ చర్చిలు, జైళ్లు. చర్చి ముందు వాడిని మానసికంగా లొంగ తీసుకుంటారు చర్చి పేరుతో. ఆ! రెండోది వాడు లొంగలేదనుకోండి వాడి మీద కేసు పెట్టి కోర్టుకు లాగి జైల్లో వేస్తారు. ఈ రెండే వాళ్ళు చేసినవి. ఓహ్! మూడోది ఉందండి ఒకటి. అదేంటంటే మీ పిల్లల్ని మేము చూసుకుంటామని స్కూళ్ళు కడతారు. కరెక్ట్. వాళ్ళు కట్టినన్ని స్కూళ్ళు, వాళ్ళు పెట్టినన్ని హాస్టల్స్ ఎవరు పెట్టారు చెప్పండి? ఎవ్వరు మనకి మిషనరీస్ ఉన్నాయి కదా, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి మనకి? హిందువులకా? హిందువులకి చెప్పండి ఒక్కటి ఒకసారి. కూడా లేదుగా. లేదు కదా. లేదు. ఉన్నా కూడా ఎంతసేపు ఎక్కడో ఉంటుంది. వాళ్ళు అలా కాదండి, మీ ఇంటి పక్కనే ఉంటుంది ఒక స్కూల్. మా ఇంటి పక్కనే ఉంది ఒక పెద్ద చర్చి స్కూలు, స్కూలు హాస్టల్, ఫ్రీ చదువు. అవును. ఫ్రీ చదువు. మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళాలంటే వాళ్ళే మీకు ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. అవును. అదే మీరు హిందుత్వంలోకి రావాలంటే మీరు మాకు డబ్బులు కట్టాలి. పూజ చేయించుకున్నందుకు కట్టాలి. అవును. నేను మీ ఇంటికి వస్తే కట్టాలి. ఆస్ట్రాలజీ చూసినందుకు కట్టాలి. మీరు పూజ చేయించుకోవాలంటే కట్టాలి. మీరు స్కూల్కి కట్టాలి. మీరు చచ్చినా సరే శ్మశానానికి కట్టాలి. క్రిస్టియన్స్ అదేం లేదే, వాళ్ళే ఎదిరిస్తారు మీకు. అవును. కాబట్టి ఏంటంటేనండి వాళ్ళతో మనం పోల్చుకోలేం. వాళ్ళకున్నటువంటి అధికార సంపత్తి కానీ వాళ్ళకున్న ఆర్థిక సంపత్తి కానీ మనకు లేదు. యూరోపియన్ యూనియన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనే అసోసియేషన్లో ఒక అసోసియేషన్ వాళ్ళ అమ్మాయి నాకు ఫ్రెండ్గా ఉండేది. ఓకే. ఆన్లైన్లో ఫ్రెండ్ అనమాట. ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది అనమాట, కొన్ని కోట్ల యూరోలు మాకు వస్తాయి, దశమ భాగాలను తీసేస్తారు. మన ఇండియాలో దశమ భాగం ఏముందండి నా మొహం. వాళ్ళు అలా కదా, మన వాళ్ళు వచ్చిన ఆదాయంలో బంగారం మీద పెడతారు. ఫారినర్స్ బంగారం మీద పెట్టరంటే ముందు సగం చర్చికి వేస్తారు. మనం 10%, వాళ్ళు 50% చర్చికి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళ బంగారాల మీద ఆశ లేదు, వాళ్ళకేం లేదు. ఒక ఇల్లుండి ఇంట్లో సరిపడా 4 రూపాయలు ఉండి తర్వాత ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకి చాలట, అయిపోయినట్టే. వాళ్ళు వీకెండ్స్లో వెళ్తారు ఎక్కడికైనా సరదాగా వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడం, సరిపడా డబ్బులు ఉండి మిగిలినవన్నీ చర్చికి ఇస్తారు. అలా నడిచినటువంటి ఇప్పుడు మన వాళ్ళు ఏదో అక్కడ చర్చిలన్నీ బార్లు అయిపోతున్నాయి, అపార్ట్మెంట్లు అయిపోతున్నాయి అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అలా ఉంది కానీ యథార్థానికి ప్రపంచం మొత్తం క్రైస్తవం నెమ్మదిగా కబళించుకుంటూ వెళ్తుంది. మనం ఇప్పటికైనా మేలుకోకపోతే ఎలా? ధూపదీప నైవేద్యాలు లేని ఆలయాలు ఎన్ని ఉన్నాయండి? లక్షల ఆలయాలు కదా. మన దేశంలో ఒక ప్రార్థన చేయనటువంటి చర్చ్ ఒకటైనా ఉందా చెప్పండి? లేదు. ప్రతి ఆదివారం సండే స్కూల్,
మా ఇంటి పక్కనే ఉంటుంది మరి ఓ మైక్ ఎట్టుకుని. ఆ, వాళ్ళు అలాగా వాళ్ళు చిన్న పిల్లల్ని గ్రాప్ చేస్తారండి. మీరు ఒకటే గుర్తుంచుకోండి, క్రైస్తవంలో ముందు చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేస్తారు. మన పిల్లలు మనం ఏమనుకుంటాం, మా పిల్లలు బొట్టు లేకుండా మంచిగా షూస్ వేసుకుని డాన్ బాస్కో స్కూల్కి ఎక్కడికో వెళ్తుంది అనుకుంటాం. అవును, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రభువుకి సంబంధించినట్టు ఓ మై లార్డ్ అని చెప్పిస్తారు. అవును, మన వాళ్ళని చిన్నప్పటి నుంచి అవుతారు. అందుకు నేనేమంటానంటే, నేను చాలా మంది అన్నట్టు మీరు ఎందుకని అంత కామెడీ చేస్తారో, గురుస్థానంలో ఉండి కామెడీ చేస్తారు. కామెడీ చేయడం మీకోసం కాదు రా నాన్న, పిల్లల కోసం. కరెక్ట్. పిల్లల మనసులో నేను ఒక ముద్ర వేస్తున్నా, ఏమని మూఢనమ్మకాల జోలికి వెళ్ళకండి, ఇవి మన సాంప్రదాయాలని కామెడీతో కలిపి చెప్తున్నా. పిల్లల కామెడీకి అట్రాక్ట్ అవుతారు బాల రూపం కాబట్టి. అవును, కాబట్టి వాళ్ళు ఎలాగైతే చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయించి మన వాళ్ళ దృష్టిలో సాఫ్ట్ కార్నర్ ఏర్పాటు చేసుకున్నారో, అదే విధంగా మనం కూడా చిన్నప్పటి నుంచి మనం చేయాలి. మనం చెప్పాం కదా ఏదైనా గొడవ విషయంలో, నన్ను చోటకి పిలిస్తే నేను అక్కడికి వెళ్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోలీసులు అందరూ వచ్చాయి, బాబు మేము మీ ఫాలోవర్స్ అండి బాబు, మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాం అనేటటువంటి స్థితి ఎందుకుంటే, నేను అలా చిన్నప్పుడు రిజిస్టర్ చేసుకున్న పిల్లల మనసులో. నేను చేసే ప్రతి కామెడీ వీడియో బిట్ చేసినా సరే చిన్న పిల్లల కోసం చేస్తున్నాను. వాళ్ళని ముందు మనం కంట్రోల్ చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్ హిందుత్వం నిలబడుతుందండి. వీళ్ళు ఎంతసేపు కూడా పెద్దవాళ్ళకండి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు మనల్ని చూస్తారు కాబట్టి వాళ్ళకి చెప్దామని అంటున్నారు తప్ప ఆ జనరేషన్ మనం చెప్పక్కర్లేదు. వాళ్ళకి అవసరం అన్ని తెలుసు వాళ్ళకి. చిన్న పిల్లల ఈ జనరేషన్ కి మనం చెప్పాలి. వీళ్ళని రాబోయే తరంలో వీళ్ళు వేరే వైపు చూడద్దు. ఇంకా మన గణపతి అంటే ఏంటి, మన సుబ్రహ్మణ్య స్వామి అంటే ఏంటి, ఇవన్నీ మనం చెప్తే తల్లిదండ్రులు ఎలాగా చెప్పట్లేదు, ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. సార్ గణపతి బొమ్మలు వేసిన చెప్పులు చూసాను నేను. అవునండి, మొన్న మీ వీడియోలోనే అనుకుంటా, ఒక అమ్మాయి శివుడిని మొత్తం టాటూలు వేయించుకుంది, ఒళ్ళంతా టాటూలు వేయించుకుంది. ఏంటి సార్ ఇది? చాలా ఘోరం అండి, చాలా ఘోరం. అలాంటి వాళ్ళకి కొన్ని, ఒక ఆవిడేమో జాకెట్ మీద వెంకన్న బాబు వినాయకుడిని పెట్టి తప్పండి, చేసుకోకూడదండి. అసలు వీళ్ళు చేసే ప్యాకెట్లు, రైస్ రవ్వ ఉంటుంది, ఇడ్లీ రవ్వ మీద లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది, ఇంకోటి లక్ష్మీ టపాస్ అండి, లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది, లక్ష్మీ బాబులు. అలా ఏంటంటే ఇవన్నీ మార్చాలి. కానీ మనం అలవాటు పడిపోయాం. నేను చెప్పేది అదే, కొన్ని వాటికి మనకి తెలియకుండా అలవాటు పడిపోతున్నాం. తర్వాత మనం మాట్లాడడానికి గొంతు లేవదు. ఇప్పుడు లక్ష్మీబాంబు కాల్చొద్దురా అంటే ఏమంటాడు వాడు, అవతలవాడు మందానికే వచ్చిందా, మన దీపావళికి చెప్తావే ఇవన్నీ అంటాడు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం చిన్నప్పటి నుంచే మనం పిల్లల్ని కనుక కంట్రోల్ చేయగలిగితే, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా పిల్లలకి చెప్పే ఓపిక లేదండి. అందుకని ఏం చేస్తారు, పిల్లలకి ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. అని నేనేమంటాను, ఎలాగా నువ్వు ఫోన్ ఇచ్చావు కదా నీ పిల్లలకి, ఆ ఫోన్ లో నేను దూరతా. పిల్లలు చూస్తున్నారు కదా నీ ఫోను, ఆ ఫోన్ లో నేను దూరి వాళ్ళకి ఏం కావాలో అది నేను చెప్తాను నవ్విస్తూ. అది నా ప్లాన్. అవునండి. అంటే ఏంటి, ఇవన్నీ మనం చెప్తే తల్లిదండ్రులు ఎలాగా చెప్పట్లేదు, ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. సార్ గణపతి బొమ్మలు వేసిన చెప్పులు చూసాను నేను. అవునండి, మొన్న మీ వీడియోలోనే అనుకుంటా, ఒక అమ్మాయి శివుడిని మొత్తం టాటూలు వేయించుకుంది, ఒళ్ళంతా టాటూలు వేయించుకుంది. ఏంటి సార్ ఇది? చాలా ఘోరం అండి, చాలా ఘోరం. అలాంటి వాళ్ళకి కొన్ని, ఒక ఆవిడేమో జాకెట్ మీద వెంకన్న బాబు వినాయకుడిని పెట్టి తప్పండి, చేసుకోకూడదండి. అసలు వీళ్ళు చేసే ప్యాకెట్లు, రైస్ రవ్వ ఉంటుంది, ఇడ్లీ రవ్వ మీద లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది, ఇంకోటి లక్ష్మీ టపాస్ అండి, లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది, లక్ష్మీ బాబులు. అలా ఏంటంటే ఇవన్నీ మార్చాలి. కానీ మనం అలవాటు పడిపోయాం. నేను చెప్పేది అదే, కొన్ని వాటికి మనకి తెలియకుండా అలవాటు పడిపోతున్నాం. తర్వాత మనం మాట్లాడడానికి గొంతు లేవదు. ఇప్పుడు లక్ష్మీబాంబు కాల్చొద్దురా అంటే ఏమంటాడు వాడు, అవతలవాడు మందానికే వచ్చిందా, మన దీపావళికి చెప్తావే ఇవన్నీ అంటాడు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం చిన్నప్పటి నుంచే మనం పిల్లల్ని కనుక కంట్రోల్ చేయగలిగితే, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా పిల్లలకి చెప్పే ఓపిక లేదండి. అందుకని ఏం చేస్తారు, పిల్లలకి ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. అని నేనేమంటాను, ఎలాగా నువ్వు ఫోన్ ఇచ్చావు కదా నీ పిల్లలకి, ఆ ఫోన్ లో నేను దూరతా. పిల్లలు చూస్తున్నారు కదా నీ ఫోను, ఆ ఫోన్ లో నేను దూరి వాళ్ళకి ఏం కావాలో అది నేను చెప్తాను నవ్విస్తూ. అది నా ప్లాన్. అవునండి.